హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో షుగర్ని యూజ్ చేయకుండా ఎంతో హెల్దీ అయిన ఫ్రూట్ సలాడ్ ప్రిపరేషన్ని మీకు షేర్ చేస్తున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే ఫ్రూట్ సలాడ్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా హెల్దీగా ఈ రెసిపీ అయితే ఉంటుంది. మన పిల్లలు కొంతమంది ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారండి. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని రెగ్యులర్గా చేసుకుంటే మన ఇంటిల్లపాదికి చాలా హెల్దీ అండి. మరెందుకు ఆలస్యం, ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మొదటిగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ సేమియాని యాడ్ చేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మనం వేరొక బర్నర్ పైన 2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని అయితే వేరొక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు మరగబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా వేగిన సేమియాలోకి అయితే నేను 3/4 లీటర్ పాలను అయితే యాడ్ చేశానండి. అది మీ ఇష్టం అండి, ఎన్ని పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు చేస్తున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేను తయారు చేస్తున్నది ఒక ఇంట్లో 6గురైనా 5గురైనా మెంబర్స్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి ఒక్క రోజుకి. ఇది 3 డేస్ వరకు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఏమీ పాడవదు. కానీ నేను 3/4 లీటర్ మాత్రం యాడ్ చేశాను. నాకు 2 డేస్ వచ్చిందండి మేము చేసుకున్న క్వాంటిటీ అయితే. ఇలా పాలను యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో సేమియా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, చెర్రీస్ని అయితే తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనే కాదండి, మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు అండి. దీంట్లో ఎన్ని యాడ్ చేసుకున్నా అంత టేస్టీగా ఉంటుంది. సో మీకు నచ్చినన్ని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు, లేకపోయినా ప్రాబ్లం లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ వేటిని కూడా ఫ్రై చేయకుండానే డైరెక్ట్గా ఇలానే యాడ్ చేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ పాలలో నానిన తరువాత తింటామండి, అందుకేనండి ఇదంతా హెల్దీ అండ్ టేస్టీ కూడాను. ఇలా వీటిని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి అన్నింటినీ కూడా. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కానీ మనం హెల్దీగా టేస్టీగా అనుకున్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. వచ్చిన గెస్ట్లైనా మీ ఇంట్లో వాళ్ళైనా మీకు ఫిదా అయిపోవడం ఖాయమండి. ట్రస్ట్ మీ అండి, అంత టేస్ట్ ఉంటుందండి ఇదైతే. మధ్య మధ్యలో పాలు సేమియాని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పాలు పొంగిపోయే ఛాన్స్ ఉందండి. అప్పుడప్పుడు వాటిని కలుపుకుంటూ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం సేమియా ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి, ఈ విధంగా పాలు మరిగి సేమియా కూడా ఉడికిపోయిందండి. దీనిలోకి చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేశానండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనిని కొంచెం సేపు మరగనిద్దామండి. ఈలోగా మనం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకొని నార్మల్ రూమ్ టెంపరేచర్ మిల్క్ని కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి లిక్విడ్లా. సేమియా ఉడికిందో లేదో చూడడానికి ఒకటిని ఇలా చేత్తో నలిపితే ఇలా బ్రేక్ అయితే గనక ఉడికినట్టేనండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికితే గనక మిల్క్ థిక్గా అవుతుందండి. ఇప్పుడు దీనిలోకి మనకి టేస్ట్ కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా కలుపుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ పైన ఉంచితే సరిపోతుందండి. బాగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఇలా చల్లారబెట్టుకున్నప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెట్టుకోవాలండి, లేదంటే పైన లేయర్లా ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా చూసుకోవాలి.
ఈలోగా మనం ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను హాఫ్ ప్రొమోగ్రనేట్ 1 యాపిల్ని అయితే తీసుకున్నాను. దీనిలో మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ నిమ్మజాతికి చెందినవి కాకుండా రిమైనింగ్ అంటే బనానా, కర్బూజా, అవకాడో, పపాయ, కివి, కస్టర్డ్ యాపిల్, వాటర్ మిలన్, బెర్రీస్, మ్యాంగో ఇలా ఏ ఫ్రూట్నైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ప్రెజెంట్ ఈ రెండే ఉన్నాయి కాబట్టి వీటినే యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమం కొంచెం చల్లగా అయిన తర్వాత దీనిలోకి ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని కొంచెం అంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. బట్ నేను యాడ్ చేసిన బెల్లం మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయిందండి. స్వీట్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంది. ఎందుకంటే మనం అన్ని ఫ్రూట్స్నే యాడ్ చేస్తున్నాం కాబట్టి వీటిలో ఉన్న నేచురల్ స్వీట్ సరిపోతుందండి. మీకు ఒకవేళ బెల్లం కూడా ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే ఫ్రూట్స్లో ఉన్న నేచురల్ స్వీట్ సరిపోతుంది. బెల్లాన్ని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని దీనిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. దాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేయడమేనండి. ఇలా వేసుకున్న ఫ్రూట్స్ను కూడా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుందండి. ఇంకా మరెందుకు ఆలస్యం అండి, మీరు కూడా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన పిల్లలకి మన చేత్తో ఇలాంటి హెల్దీ ఫుడ్ చేసి పెడితే ఆ సంతోషం, ఆ తృప్తి మరి దేనిలో వెతికినా దొరకదు కదండి. మీరు మీ పిల్లలు ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకొని హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఉంటానండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.